సంజయన గారికి క్లబ్ గారికి బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష రామ్మోహన్ గారు జనరల్ సెక్రటరీ రామకృష్ణ గారు ఉండండి పిల్లలు రండి సార్ ఇక్కడ సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారికి మరియు ఈ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. కొత్తగా వచ్చాను, నా పేరు కరుణాకర్. పరిచయం అయిన వాళ్ళకి ఇదే పరిచయంగా భావించగలరు. స్పోర్ట్స్ అనేది అందరికీ ముఖ్యమే. మనం చదువుతో పాటు పిల్లలకు వ్యాయామం కూడా ప్రతిరోజు ఒక సమయం, అంటే సమయం స్పోర్ట్స్ వెళ్ళే వారికి ఖచ్చితమైన సమయభావం ఏ విధంగా మనం సమయం కేటాయించుకోవాలనేది ఒక డిసిప్లిన్ అలవాటు పడుతుంది పిల్లలకు. సో అదే అలవాటును కంటిన్యూగా క్రమశిక్షణగా స్పోర్ట్స్తో పాటు ఈక్వల్గా చదువుతూ ఉంటే మనకు స్పోర్ట్స్లో కూడా మంచి మంచి రిజర్వేషన్స్ ఉంటాయి. మంచి మనం సీట్స్ కానీ గవర్నమెంట్ సీట్స్ కానీ వచ్చేటప్పుడు ఈ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటుంది. ఇంకా పిల్లలకు ఇంకా ఇక్కడ లోకల్ కాంపిటీషన్లు కూడా, అంటే ఇప్పుడు కేవలం జిల్లా నుంచి స్టేటే కాకుండా విలేజ్ నుంచి కూడా పిల్లలకు ఈ అసోసియేషన్ తరఫున కల్పిస్తూ ఇంకా దీన్ని డెవలప్ చేయాలని నా వరకు నేను అనిపిస్తుంది. ఎందుకంటే గ్రామీణంలో ఉన్న పిల్లలకు ఈ బ్యాడ్మింటన్ అవకాశం దొరకదు. అంటే వాళ్ళు మాస్ గేమ్స్ వాలీబాల్, కబడ్డీ వాటి మీదే ఉంటాయి. ఇది కొంచెం క్లాస్ గేమ్. దీన్ని గ్రామీణంలో ఉన్న పిల్లలను కూడా తీసుకొని క్లబ్ తరఫున ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 జగిత్యాల ఏర్పాటు చేసిన సందర్భంలో జగిత్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ గారికి, యువకుల్లా ఉన్నాడు, ఆటలు ఆడి యువతకు ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారాలు, యువతకు శుభాశిస్సులు. చాలా సంతోషం. ఈనాడు జగిత్యాల క్లబ్లోని ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతున్న సందర్భంలో చాలాసార్లు వచ్చినా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఆహ్వానించిన అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, మా విజయ్ సభ్యులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తాం. ఈ క్లబ్కు ఇక్కడి ప్రాంత పెద్దలకు చాలా సంబంధం. ఒకనాడు జగిత్యాల తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్. అలాంటి రెవెన్యూ డివిజన్లో అప్పుడు సంగయ్య సేకరణ పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, అప్పుడున్న చాలామంది పెద్దలు, అందులో
మా నాన్నగారు కూడా ఒకరు, వాళ్ళందరూ కూడా దాదాపు 60 ఏళ్ళ పైన ముందు దీన్ని ఏర్పాటు చేశారు. మొన్న పోయిన సంవత్సరం మా నాన్న చనిపోకుండా ముందు చూస్తే ఆ సీనియారిటీలో భక్తులలో మా నాన్న అంతకుముందు 20 మంది చనిపోయింది. మరి ఆ తర్వాత పెద్దలు వీటి లక్ష్మీరాజన్ గారు చెప్పారు, సంజయ్ డాక్టర్ రోటరీ క్లబ్ ఉండే పెట్టుకుని ఆటలు ఆడుతుండే సోషల్ వర్క్ చేస్తుండే అని చెప్పి మైక్ తీసుకుని గుంజుకొని మరి చెప్పి నాకు అప్పటి నుంచి కూడా చాలా సుపరిచితుడు. అక్కడ ఏ క్రీడలు జరిగినా సోషల్ వర్క్ జరిగినా నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నాను. నాకు అక్కడే ఒక డాక్టర్ కావచ్చు, రకరకాలుగా సత్సంబంధాలు ఉండింది. అది ఈ మధ్య మళ్ళీ గుర్తు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మిత్రులు సత్యంగా చెప్పినట్టు క్రీడలకు ప్రభుత్వ పక్షాన్ని కూడా ప్రోత్సాహం అవసరం. అనుకున్నంత లేక బూట్లు లేకపోతే అప్పుడు ఏదో ఏదో చంద్రుడితో నూరుకోగలిగినట్టు ఇప్పుడు మనం ఏదో చేసినాం. కానీ ఈ క్లబ్ విషయానికి వస్తే ఈ ఇండోర్ స్టేడియం పెట్టినప్పుడు మండ భాస్కర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా కరవత్ల భూమన్న గారు ఉంటే వాళ్ళిద్దరు కూడా నేను అప్పుడే డాక్టర్గా మెట్పల్లి నుంచి జగిత్యాల వచ్చినాను. అక్కడే సీనియర్లు డాక్టర్లు చాలామంది ఉన్నారు. కానీ నా కుటుంబ నేపథ్యం కావచ్చు, మా నాన్నగారితో ఉన్న సంబంధాలు కావచ్చు, ఆ ఇద్దరు నలుగురు జనార్దన్ డాక్టర్ దగ్గర ఉంటే వాడికి వచ్చేది. అప్పుడు 10,000 ఇచ్చి సభ్యత్వం తీసుకుంటాం లేకుండా ఆ సందర్భంలో ఇద్దరు డాక్టర్ల దగ్గర పైసలు ఉంటాయి కాబట్టి నాకు కూడా క్రీడలకు ఇష్టం కాబట్టి ఇది కడుతున్నాం. డబ్బులు చాలా అవసరం ఉన్నాయి. మన డాక్టర్ల సభ్యులు చేయాలంటే ఇద్దరిని తీసుకొని నేను చాలామంది డాక్టర్లు, డాక్టర్ నాగరాజు, సతీష్, మోహన్ రెడ్డి సార్, సతీష్ కుమార్ సార్, మోహన్ రెడ్డి సార్, ఇట్లా పిల్లల డాక్టర్ మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లా దాదాపు ఒక 15 మందిని అప్పుడు సభ్యులు చేసి నిధులు సేకరించడం ఇండోర్ స్టేడియం అయింది. మరి ఆ తర్వాత మనకు నిరంతరం అభివృద్ధి అవుతుంది. ఎప్పుడు మాట్లాడుతుంటాం, ఈ అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, ఇంకా జరగాలి. మరి క్రీడల విషయానికి వస్తే జగిత్యాల జిల్లా ఏర్పడ్డది. ఇండోర్ స్టేడియం అక్కడ వివేకానంద స్టేడియంలో అయింది. ఇంకా దానివల్ల కొంత స్టేడియం చిన్నగా అయింది, ఇబ్బందులని ఇంకా రాజకీయాలకు పోవద్దు, అయిందాన్ని ఉపయోగించుకోవాలని రవినాయక్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్ మళ్ళీ యాక్టివేట్ చేసాం. ఇట్లా ఇండోర్ స్టేడియం కూడా రిపేర్ అవసరం ఉంటే చేయించి 25 లక్షల పేమెంట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగి మన కాంట్రాక్టర్ కూడా పేమెంట్ ఇవ్వడం జరిగింది. జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ రవికుమార్ గారితో మనం మాట్లాడినా మా జగిత్యాల క్లబ్ వారు విశేష సేవలు అందిస్తున్నారు. నేను కూడా ఈ క్లబ్లో ఒక సభ్యుని. కానీ ప్రభుత్వ పరంగా ఉన్న మరి ఆ స్టేడియంలో ఎందుకు ఆడిపించే పరిస్థితి లేదు. ఇక్కడ అక్కడ 2 ఒక్కళ్ళు ఆడిపించేస్తుంది అంటే చిన్న చిన్న పనులు చేయిస్తామన్నారు. నెక్స్ట్ జూన్ 2వ తేదీ నాడు కరీంనగర్లో ఇండోర్ గేమ్స్ జరిగినాయి. ఆ సందర్భంలో రాష్ట్ర బ్యాడ్మింటన్ అధ్యక్షులు పెద్దలు మన జగిత్యాల ఉమ్మడి జిల్లాకి చెందిన మంత్రి గారు, ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారే రాష్ట్ర అధ్యక్షులు. అక్కడ వారు నేను అందరం ఉంటే మాటిచ్చారు, జగిత్యాల జిల్లా కేంద్రంలో బ్యాడ్మింటన్ ఆట మంచి ఆడుకునే విధంగా స్టేడియం డెవలప్ చేస్తామన్నారు. వారి సహకారంతో ప్రభుత్వ పరంగా కూడా ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, క్రీడల విషయంలో ఒకటే మాట చెప్పినా మంచిగా ఆడిన వాళ్ళు ఎట్లా ఆరోగ్యంగా ఉంటే లక్ష్మీనారాయణ స్వామి గుర్తునే వెళ్తారు. ఇప్పుడు నేను దవాఖాన పెట్టినప్పుడు అప్పుడే సీనియర్, ఇంకా అట్లనే ఉన్నాడు యువకులు లెక్క. అడుగుల మీద రాజకీయాలపై సరే నిలవాలి. మరి ఆటలు అనేవి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా అటు ఒలింపిక్సే కావచ్చు, ఏషియన్ గేమ్సే కావచ్చు, ప్రతిదీ కూడా నిరంతరం ఎందుకు జరుగుతాయంటే మన మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడ్డారు. మరి ఈరోజు ఏదైతే జగిత్యాల జిల్లా కేంద్రంగా జరుగుతున్నాయో పిల్లలు దానికి సెలెక్షన్ అయ్యి స్టేట్ లెవెల్లో కూడా ఆడాలి. ఇంతకుముందే చెప్పిన నేషనల్ లెవెల్లో మన తమ్ముడు. కాబట్టి ఎవ్వరు కూడా మేము అంత దూరం పోతామో అనుకోవద్దు. ఎవ్వరైనా కొన్ని మెట్లు ఎక్కాలంటే మొదటి మెట్టు ఎక్కాల్సిందే. ఆ మొదటి మెట్టు మరి ఈరోజు ఇక్కడ స్టార్ట్ కావాలని ఈ పిల్లల్లో కొందరు జాతీయ స్థాయి కావచ్చు, అంతర్జాతీయ స్థాయి కూడా
ఎదగాలని చెప్పి నేను వాళ్ళందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తూ ఆహ్వానించిన బ్యాడ్మింటన్ కార్యవర్గానికి అదేవిధంగా జగిత్యాల క్లబ్ కార్యదర్శి గారికి మిగతా కార్యవర్గానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తాను. థ్యాంక్ యూ.